ఈ దేశంలో ఏంటంటే మీరు మతం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. నేను పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే మతం అనేది నాకు అది నా పర్సనల్ అంశం. నాది నేను ఇంట్లో ఉన్నప్పుడు నా యొక్క పని ఏంటి, ఆ పని చేసుకున్న తర్వాత నా యొక్క మతం ఏదైతే ఉందో, నా మతం నాకు ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారంగా నేను ఆచరణలో ఉంటాను. కానీ ఎప్పుడైతే నేను బయటకు వస్తానో, నేను భారతదేశం గురించి మాట్లాడుతున్నాను, ఎప్పుడైతే నేను బయటకు వస్తానో నేను ఒక ఇండియన్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అంతవరకే కానీ ఈ రోజున మతాన్ని తీసుకొని ఏంటంటే దాన్ని ఒక పొలిటిసైజ్ చేయడానికి, ఒక పొలిటికల్ అంశంగా, ఒక పొలిటికల్ ఇష్యూగా క్రియేట్ చేసి తద్వారా ఓట్లు దండుకునే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో. మీరు ఎప్పుడన్నా దుబాయ్ ట్రావెల్ చేశారు? ఎప్పుడైనా దుబాయ్కి వెళ్ళారా? వెళ్ళాను కదండి. నేను రీసెంట్గా వెళ్ళా, ఒక గల్లీలోకి వెళ్ళిన కాలనీ మొత్తంలో ఎద్దు మాంసాన్ని బహిరంగంగా అమ్ముతున్నారు అక్కడ. ఈ టాపిక్ ఎందుకు తీయాల్సి వచ్చిందంటే, దుబాయ్లో ఎద్దులు ఏమి ప్రొడక్షన్స్ చేయరు, అంటే పెంచరు. అక్కడేమి దానికి ఇక్కడ ఫార్మ్స్ ఎట్లయితే ఉన్నాయో ఎద్దులకు అట్లా ఫార్మ్స్ ఏం లేవు. దానికి ఎక్స్పోర్ట్ చేయడానికి బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఎవరు అని నేను అక్కడ అడిగితే ఇండియా అని చెప్పారు. ఇది వాస్తవం కదండి. రెండోది, మీ మాట నేను కొంచెం కొనసాగిస్తాను. ఆ ఎవరైతే ఎక్స్పోర్టర్స్, ఇండియా ఇస్ ద నంబర్ 1 ఎక్స్పోర్టర్, నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే ఈ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ ఉన్నాయో టాప్ 10లో ఆల్మోస్ట్ 6 కంపెనీస్ మన ఇండియావే. దాంట్లోంచి ఆ 6 దాదాపు నాకు తెలిసి 4, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, 4 to 5 కంపెనీస్ మన నాన్ ముస్లిం సోదరులు. అంతవరకు వద్దు సార్. ఇంకా నేను మీకు ఇంకా ఆస్ట్రాలజీ, మీరు ఎంతైతే ఆశ్చర్యానికి గురయ్యారో దానికన్నా ఆశ్చర్యానికి ఇంకా గురి చేసే ఇంకో అంశం చెప్తాను మీకు. ఏదైతే ఈ గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఏదైతే ఉందో, ఈ గో హత్యలు అనేది మనం సర్వసాధారణంగా మనం ఈ 10 సంవత్సరాల్లో మనం చాలా చూసాము. లేకపోతే గో సంరక్షణ అని చెప్పేసి అనేకమైనటువంటి సంఘాలు మేము గోని సంరక్షించే వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు గుండెలు చీల్చుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. నేను ఒక సింపుల్ క్వశ్చను, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ భారతీయ జనతా పార్టీకి నేను అడిగే సూటి ప్రశ్న ఏమిటంటే, ఏదైతే మీకు ఈ బాండ్స్, ఏం బాండ్స్ అండి అది, మన ఎలక్ట్రల్ బాండ్స్లో మీకు ఒక అంశం ఒకటి బయటపడింది. అదేమిటంటే, ఏదైతే కంపెనీ గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ కంపెనీ అటు భారతీయ జనతా పార్టీకి ఇటు విహెచ్పికి డొనేషన్స్ ఇచ్చింది, అది కూడాను ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. మళ్ళీ దీన్ని ఏమనాలి? దిస్ ఇస్ నాట్ ఎ డబుల్ స్టాండర్డ్స్. ఇవేమన్నా ప్రూవ్ చేయగలరా? నేను ప్రూవ్ చేయడం ఏంటి సార్, బల్లెటాళ్ళు మొత్తం జాతీయ ఛానల్స్లో, జాతీయ మీడియాలో అన్నింటిలో కూడా ఉన్నది. నేను మీకు లింక్ కూడా ఇస్తాను. నేను మీకు, యూ కెన్ గో హెడ్, యూ కెన్ గో త్రూ ఇట్. అంటే చూడండి, అంటే ఎంత మమ్మల్ని ఫూలిష్గా మమ్మల్ని క్రియేట్ చేస్తున్నారు అనేది చూడండి. అంటే ఒకవైపునేమో ఒక వైషమ్యాలు పెంచే విధంగా గోమాంసాన్ని, గోమాతని తీసుకొని ఒక విధంగా ఏంటంటే ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేస్తున్నారు. రెండో వైపు నుంచి మీ పార్టీకి ఫండ్ తీసుకోవటానికైతే ఈ ఎవరైతే ఈ ఎక్స్పోర్ట్స్ చేస్తారో వారి యొక్క ఫండ్ అయితే మీరు యాక్సెప్ట్ చేయవచ్చా? ఇది ద్వంద్వనీతి కాదా? ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? దట్స్ వాట్ ఇండియన్ పాలిటిక్స్. పబ్లిక్కి మత పిచ్చి ఎక్కువ ఉందా, లేకపోతే భారతదేశంలో భారతదేశ భక్తి మీద ఎక్కువ పిచ్చి ఉందా? చూడండి, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ముస్లిం. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ముస్లిం. మీరు ఈ క్వశ్చన్ మీకు మీ ఖురాన్ ఎక్కువనా, దివ్య ఖురాన్ ఎక్కువనా, లేకపోతే భారత రాజ్యాంగం ఎక్కువనా అని చెప్పి అడుగుతున్నారు మీరు. మీకు స్పష్టంగా మీకు ఒక విషయం తెలియజేస్తాను ఈరోజు. మీరు చూడండి, ఏదైతే ధర్మాన్ని నేను అనుసరిస్తున్నానో, ఏదైతే మతాన్ని నేను అనుసరిస్తున్నానో, దేన్నైతే నేను దివ్య ఖురాన్గా, అంతిమ గ్రంథంగా నేను భావించి దాన్ని ఫాలో అవుతున్నానో, ఆ ఖురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, నువ్వు ఏ దేశంలో అయితే నివసిస్తున్నావో ఆ దేశం యొక్క ఏదైతే ల్యాండ్ ఆఫ్ లా ఉందో, అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని నువ్వు తుచా తప్పకుండా పాటించాలి అని చెప్పి. అంటే రేపు నిజంగానే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఇక్కడున్న ముస్లిం సోదరుడు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడున్న ఇండియన్ సోదరుడు ఏంటండి, ముస్లిం సోదరుడు ఏంటండి? మీకు ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇండియా పాకిస్తాన్కి జరిగినటువంటి వార్లో ఎవరు అందరికన్నా ముందు తన ప్రాణాన్ని త్యాగం చేసిన వ్యక్తి తెలుసా మీకు? నేను ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు, ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుతున్నా. ఇండియన్ ఆర్మీలో బ్రిగేడర్ ఉస్మాన్, తీయండి వికీపీడియా, తీయండి గూగుల్ తీయండి, ఎందుకు అతను తన ప్రాణాన్ని త్యాగం చేశాడు? అతను భారతదేశ ముస్లిం కాదా? భారతదేశ ముస్లిమేగా. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ సోదరులు అని చెప్పేసి భావించి ఉంటే ఆ ఇండియా పాకిస్తాన్ వార్లో అతను వాళ్లతో ములాఖాత్ అయిపోవాలిగా.
అంటే వార్ జరిగినప్పుడు ఖచ్చితంగా అసలు దాంట్లో 0.0001% కూడాను అందులో డౌట్ అవసరం లేదు. పాకిస్తాన్కి వ్యతిరేకంగా చెప్పలేదు ఫారిక్ భాయ్ మీరు. ఆ? ఆ ప్రశ్నకు సూటి ప్రశ్న చెప్పండి. ఖురాన్ మీద ఉన్న ప్రేమ ఎక్కువ అంటే మీ మతం మీద ఉన్న నేను మీకు భక్తి చాలా మీకు ఎక్కువ, స్పష్టంగా ఇండియా మీద చెప్పేసాను. ఉన్నటువంటి భక్తి ఎక్కువ అంటే మీరు ఏం నేను చెప్తున్నారు? చాలా స్పష్టంగా ఇచ్చేసాను సమాధానం. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ముస్లిం అన్నాను నేను మీకు. అందులోనే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా స్పష్టంగా సూటిగా నిఖార్స్ అనేటువంటి ఆన్సర్ ఉంది. ఇంకా దాన్ని ఎలాబరేట్ చేస్తూ కూడా చెప్పాను. మళ్ళీ మీరు ఏం ఆన్సర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. మీరు ఏదైతే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఆన్సర్ అయితే నేను ఇవ్వను. ఈ భారతదేశం పట్ల మీకున్న గౌరవం ఎలాంటిది, ఎలా ఉంది? ఈ భారతదేశంపై నాకున్న గౌరవం కాదండి, నా యొక్క పూర్వీకులు ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వారి యొక్క సంతతి మేము. మా యొక్క ఏమంటారు హుబ్బుల్ వత్ని అంటారు ఉర్దూలో, అంటే ల్యాండ్తో లవ్. ఏదైతే మనకి ఏమంటారు మీకు ఆ యొక్క ఏదైతే మన భారతదేశంతో ఏదైతే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందో దాన్ని ఏమంటారు తెలుగులో, సరైన పదం నాకు కరెక్ట్ టయానికి రావట్లేదు. అది ఏదైతే ఉంటుందో అది దాన్ని మనం సపరేట్గా మనం ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏ మాత్రం కూడాను లేదు. ఎందుకంటే మీకు చెప్తాను వినండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నాను కూడా, దేశభక్తి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏదైతే మా యొక్క దేశభక్తి ఉందో ఈ దేశభక్తిని ప్రతి ఒక్కరు కూడాను ఒక క్వశ్చన్ మార్క్లో పెడుతుంటారు. యాక్చువల్గా మా దగ్గర ఆప్షన్ ఉంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. మా యొక్క దేశభక్తి ఎలాంటిదంటే మా దగ్గర ఆప్షన్ ఉంది. వీ క్యాన్ గో టు ద పాకిస్తాన్. అప్పుడు ఏదైతే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు, కానీ మేము వెళ్ళలేదు. మా యొక్క పూర్వీకులు దీన్ని ఖండం చేశారు. ఏదైతే ఈ ట్విన్ నేషన్ థియరీ ఉందో, ఇండియా పాకిస్తాన్ విడిపోవాలి అని చెప్పేసి ఏదైతే నినాదం తీసుకొచ్చారో, ఏదైతే ఈ ప్రపోజల్ తీసుకొచ్చారో ఆ ప్రపోజల్ని తిరస్కరించిన వాళ్ళు ముస్లిమ్స్.